అక్కడ రేవంత్ లెక్క తప్పిందా? కాంగ్రెస్ లో కలకలం. పార్లమెంట్ ఎన్నికల్లో 14 స్థానాలు గెలవాలనే లక్ష్యంతో రాష్ట్రంలో అధికార పార్టీగా ఉన్న కాంగ్రెస్ గట్టిగా పోరాడింది. ఫలితాల్లో మాత్రం 8 స్థానాలకే పరిమితమైంది. 14 స్థానాలు దక్కలేదనే అంతర్మథనం కాంగ్రెస్ లో మొదలైంది. అభ్యర్థుల ఎంపికలో పొరపాటు జరిగిందా? కొందరు మంత్రులు పూర్తి స్థాయిలో పనిచేయలేదా? భారతీయ జనతా పార్టీకి బీఆర్ఎస్ లోపాయికారిగా సహకరించిందా అని ఆ పార్టీ నేతలు కారణాలను విశ్లేషిస్తున్నారు. లోక్సభ అభ్యర్థుల ఎంపిక పక్కాగా జరగలేదనే భావన రాష్ట్రంలో కొందరిలో వ్యక్తమవుతోంది. బలమైన నాయకులు లేక ఇతర పార్టీల నుంచి అభ్యర్థుల్ని తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొన్ని చోట్ల అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన అభ్యర్థులకు టికెట్ ఇచ్చారు. కరీంనగర్, సికింద్రాబాద్, ఖమ్మం, హైదరాబాద్ నియోజకవర్గాల అభ్యర్థుల ప్రకటనలో తీవ్ర జాప్యం జరిగింది. బీఆర్ఎస్ నుంచి పార్టీలోకి వచ్చిన ఎమ్మెల్యే దానం నాగేందర్ ను సికింద్రాబాద్ బరిలో దించారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని ఏఐసీసీ కోరడం, ఇందుకు దానం ససేమిరా అనడంతో ప్రచారంలో కాలయాపన జరిగింది. పోటీ చేయాలా వద్దా అనే డైలమాలో ఉన్న దానం నాగేందర్ ప్రచారంలో వెనుకబడ్డారని భావిస్తున్నారు. ఇక మల్కాజ్గిరి అభ్యర్థిగా వికారాబాద్ జెడ్పీ చైర్మన్ సునీత మహేందర్ రెడ్డిని కాంగ్రెస్ బరిలోకి దింపింది. సీఎం రేవంత్ రెడ్డి సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవడానికి హస్తం పార్టీ చేసిన ప్రయత్నం విఫలమైంది. బీజేపీ నుంచి రాష్ట్ర స్థాయిలో పేరున్న ఈటెల రాజేందర్ ప్రత్యర్థిగా ఉండడంతో బలంగా ఎదుర్కోలేకపోయామని కాంగ్రెస్ భావిస్తోంది. సునీత మహేందర్ రెడ్డిని చేవెళ్ల అభ్యర్థిగా పోటీ చేయించి ఉంటే అక్కడ సునాయాసంగా గెలిచి ఉండేవాళ్ళమని విశ్లేషిస్తున్నారు. చేవెళ్లలో సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి బరిలో నిలిచి కమలం అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డితో హోరాహోరీగా తలపడ్డారు. చివరి నిమిషంలో బీఆర్ఎస్ నుంచి వచ్చిన రంజిత్ రెడ్డి గెలుపు వాకిట తడబడ్డారు. మెదక్ టికెట్ నీలం మధుకు ఇచ్చారు. త్రికోణ పోరులో బీఆర్ఎస్ ఓట్లు బీజేపీకి బదిలీ అవ్వడంతో మెదక్ స్థానాన్ని కాంగ్రెస్ చేజార్చుకోవాల్సి వచ్చింది. మహబూబ్ నగర్ అభ్యర్థి చల్లా వంశీచంద్రెడ్డి స్థానికంగా ఉండరని బీజేపీ చేసిన ప్రచారం ప్రతికూలంగా మారింది. డీకేఆర్న జిల్లాల్లో పేరున్న నాయకులు కావడంతో హోరాహోరీ తలపడినా ఓటమి తప్పలేదు. సీఎం రేవంత్ రెడ్డి 12 సార్లు ప్రచారానికి వెళ్లినా మహబూబ్ నగర్ లో విజయాన్ని తెచ్చిపెట్టుకోలేకపోయారు. కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థి ఎంపికలో స్థానిక మంత్రి ఒత్తిడితో ప్రవీణ్ రెడ్డికి కాకుండా వెలిచాల రాజేందర్ రావుకు టికెట్ ఇచ్చినట్టు తెలుస్తోంది. కమలం సిట్టింగ్ అభ్యర్థి బండి సంజయ్ రాష్ట్ర స్థాయి నాయకుడు కావడం, తమ అభ్యర్థి బలంగా పోటీ ఇవ్వకపోవడంతో ఓటమి పాలైనట్టు పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. నిజామాబాద్ లో సిట్టింగ్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఎత్తుగళ్లు బీజేపీ వేవ్ పనిచేశాయని విశ్లేషిస్తున్నారు. ఇక లోక్సభ ఎన్నికల్లో చాలా చోట్ల బీఆర్ఎస్ బీజేపీకి లోపాయికారిగా సహకరించిందని, అందువల్లే 8 స్థానాల్లో గెలిచిందని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. రేవంత్ రెడ్డి ఎదురుదాడి చేయడం వల్లే ఆ 8 స్థానాలైనా దక్కాయని కాంగ్రెస్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.